Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. CSE Computer Science 4th semester చదువుతున్న ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అదేవిధంగా ఆన్లైన్ స్టూడెంట్స్కి మీరు సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ని 100% కాన్ఫిడెన్స్గా రాయడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఇక్కడ టాపిక్ చాప్టర్ సబ్జెక్ట్ వైజ్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తున్నాం. బేస్డ్ ఆన్ ఆ షెడ్యూల్ మీరు ప్రిపరేషన్ చేసుకొని మేము చెప్పిన డేట్ రోజు మేము చెప్పిన టైంలో మీరు ఎగ్జామ్ రాసుకొని మీ కాన్ఫిడెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. సో స్టూడెంట్స్, మనకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, RDBMS, జావా, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. ఈ 5 సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్లో 3rd యూనిట్ 4th యూనిట్ మనకు మిడ్ 2కి సిలబస్, ఇంటర్నల్స్ 2కి సిలబస్. సో ఏ చాప్టర్ ఏ రోజు ఇక్కడ నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మ్యాథమెటిక్స్లో 4 ఇయర్ సిరీస్ ఎగ్జామ్ 12th ఫిబ్రవరి, 4 ఇయర్ ఆఫ్ రేంజ్ సిరీస్ ఎగ్జామ్ 22nd ఫిబ్రవరి. RDBMSలో యూనిట్ 3 రిలేషనల్ డాటా మోడల్ నార్మలైజేషన్ ఫర్ రిలేషనల్ database ప్రాసెస్ ఈజ్ ఆన్ 14th ఫిబ్రవరి. కాన్సెప్ట్ ఆఫ్ SQL 24th ఫిబ్రవరి. నెక్స్ట్ జావా చూసుకుంటే ప్యాకేజెస్ 16th ఫిబ్రవరి. కాన్సెప్ట్స్ ఆఫ్ అప్లెట్స్, AWT అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఈజ్ ఆన్ 26th ఫిబ్రవరి. ఇవి యూనిట్ 3, యూనిట్ 4 చాప్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, RDBMS, జావా. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టంలో యూనిట్ 3 సింక్రనైజేషన్ అండ్ డెడ్ లాక్స్ ఈజ్ ఆన్ 18th ఫిబ్రవరి. మెమొరీ మేనేజ్మెంట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 28th ఫిబ్రవరి. ఇంకా చివరిగా కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ ఈజ్ ఆన్ 20th ఫిబ్రవరి. ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ టోపాలజీ ఈజ్ ఆన్ 2nd మార్చ్ రోజు ఉంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ప్రతి చాప్టర్కి సంబంధించిన వీడియోస్ని మీరు జాగ్రత్తగా వాచ్ చేసి వాటి నుంచి ఒక మంచి నోట్స్ని రాసుకొని ఆ చాప్టర్ తర్వాత ఉన్న బిట్స్ని ప్రాక్టీస్ చేసుకొని మేము చెప్పిన డేట్ రోజు వరకు మీరు సిద్ధంగా ఉండి మీరు 5th మార్చ్ నుంచి జరగబోతున్న ఎగ్జామ్స్ని ఫుల్ కాన్ఫిడెన్స్తో రాస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.